హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. డిన్నర్ అయ్యిందా? మీరు ఏం చేసుకుంటారు డిన్నర్కి? ఈరోజైతే మా డిన్నర్కి అయితే మార్నింగ్ చేసిన పిండి ఉండే, ఇంకా చపాతీ చేయమన్నారు మా పిల్లలు. ఇంకా ఇక్కడైతే ఆలు పాలకైతే ఫ్రై చేసి కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా డిన్నర్కి సింపుల్గా ఇది బాగుంటుంది. మార్నింగ్ అయితే పచ్చిపులుసు చేసిన కదా, వీడియో కూడా పెట్టిన, ఫుల్ వీడియో చూడకపోతే పోయి చూడండి, రెసిపీ కూడా ఉంటుంది అందులో. ఇక్కడైతే ఇంకా ఆలు వేసితే చపాతీకి చాలా బాగుంటుంది కనుక ఇంకా ఆ కర్రీ చేస్తున్న చపాతీతో కాంబినేషన్లో బాగుంటుంది. ఆలు పాలక్ మామూలుగా అయితే పాలక్ తినరు కనుక ఇలా అయితే ట్రై చేస్తున్నాం పిల్లల కోసమని. దీంట్లో అయితే ఇంకా పచ్చిమిర్చి ఏమి వేసుకోలేదు. కొంచెం అంత పసుపు, కొంచెం కారము, ఉప్పు టేస్ట్కి తగ్గంత, అంతే. ఇంకా ఏం వేసుకోలేదు, సింపుల్గా చేసిన చాలా టేస్టీగా అయ్యిందంట. మా పిల్లలు అయితే ఫస్ట్ వాళ్ళే తింటారు అనమాట. వాళ్ళు తింటే వాళ్ళకి నచ్చింది అంటే నాకు బాగా అనిపిస్తుంది. సరే ఇంకా కర్రీ బాగా అయింది అని. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎల్లిపాయలు ఇంకా చాలా వేస్తాను అనమాట. దీంట్లో కూడా ఎల్లిపాయలు వేసినా కానీ తక్కువ వేసిన. ఎప్పుడైనా ఎల్లిపాయలు చాలా ఎక్కువ వేస్తాం. మళ్ళీ దీంట్లో కొంచెం పెసరపప్పు అన్నా లేకుంటే ఏదో ఒక పప్పు కలిపి వేస్తాం. పాలకు మా పిల్లలు ఇలా నార్మల్గా ఆకుకూరలు ఇట్లా ఫ్రైలు తినారనమాట. ఇట్లా ఏదైనా పాలకు ఇంకా పెసరపప్పు ఇలాంటివి ఏమైనా వేసి చేస్తే తింటారు. ఇంకా అందరి పిల్లలు అలా ఉండరులే, కానీ మా పిల్లలు అయితే అలానే ఉన్నారు, తినారనమాట. నాకు అదే ప్రాబ్లం. ఏ కూరగాయలైనా చేయాలంటే వాళ్ళని ఆలోచించుకొని చేసుకుంటాను అనమాట. పిల్లలు పెద్దలు తినేటట్టు చేసుకునేటట్టు చేస్తాను అనమాట. ఇక్కడైతే ఇంకా మొత్తం అన్ని మసాలాలన్నీ వేసుకున్న తర్వాత అయితే మసాలాలు అంటే ఉప్పు కారం అన్ని మసాలాలు వేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకొని మూత పెట్టుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటున్నా. ఎందుకంటే అది ఎంత మూత మీద మనం పెట్టి మగ్గనిస్తామో దాంట్లో తర్వాత మంచిగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే అడుగు పడుతుంది చూడండి. ఎందుకంటే వాటర్ తర్వాత వేద్దాము, ఫస్ట్ అయితే ఇట్లా ఫ్రై కానీ ఇచ్చిన తర్వాత అయితే వాటర్ వేసుకుంటానని నేను ఎప్పుడైనా అట్లనే చేస్తాను. ఎందుకంటే ఆలు తొందరగా ఉడుకుతుంది. అలా వాటర్ వేసేసినాం అనుకో చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఇంకా చపాతీ కూడా చేసేస్తున్నాం, వేడి వేడి చపాతీలు. మార్నింగ్ పిండి కదా, తడిపి బయటనే పెట్టాను అనమాట. ఇక్కడైతే చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో. పుల్కలాగా చేస్తున్నాం, ఆయిల్ ఏం పెట్టట్లేదు. ఎందుకంటే ఇంకా మార్నింగ్ కూడా ఆయిల్, ఇప్పుడు కూడా ఆయిల్ అంటే బాగుండదు కదా. ఇంకా ఈ కర్రీకి అయితే పుల్కలే బాగుంటాయి. ఎంత మంచిగా పొంగుతున్నాయి చపాతీలు అంటే అంత మంచిగా పొంగుతున్నాయి. నేనైతే ఎప్పుడైనా నైట్ ఎక్కువ అంటే పుల్కలే చేస్తా, వాళ్ళకు అవసరం ఉంటే అడిగితే ఆయిల్ పెడతా, అంతే. కానీ నైట్ పూట అయితే ఆయిల్ ఏం పెట్టాను, ఎందుకంటే అది దగ్గు వస్తుంది కూడా ఆయిల్ పెట్టిన చపాతీలు అయితే. ఇక్కడైతే ఇంకా చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా వేడిగా అయితే వాళ్ళ పిల్లలకైతే ప్లేట్ అయితే వేసిస్తున్నాను. చపాతీ కాలిన తర్వాత నేను వాళ్ళకి ప్లేట్లో వేసిస్తే ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు. ఇక్కడ నేను చేస్తూ ఉంటాను, వాళ్ళు తింటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. బాయ్.